అమ్మాయి ఒకసారి చూడు. వండర్ఫుల్ వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి. మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యానుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఇంతెందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాను. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ వచ్చారు. హలో మిసెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చి ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కి వెళ్ళారనుకో, మీ వెంట మాదంతా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకే చూపిస్తాను. హలో అన్న, ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేలు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్నా. గ్లాడ్ టు మీట్ యూ. 3 వేలు చూపించాను అనుకో, ఓహ్ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. కయ్యలు కానాలమ్మా, ఓ థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4 వేలు చూపించాను అనుకో, కోపంగా కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా, షటప్ అంటే చాలు. నన్ను కాదు కదా, కరెక్ట్, చాలా కరెక్ట్. 5 వేలు చూపించాను అనుకో, ఐ లవ్ యూ సో మచ్. తయారు, నాకు సరిగ్గా రావట్లేదు నుంచి. ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు విరుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో, ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5 వేలలో ఆడిస్తాను. నేను 8 వేలు చూపిస్తున్నావు ఆ మాట. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనా? శాబాష్. 5 వేలలో ఆంగ్ల భాష. గురు, కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్లాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరవాటాకి పక్క సొంతం ఎర్రటి మేడ కాపరానికి వచ్చింది మొదలు ఊళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట, ఏకబడి అయిపోతుంది. ఆ కలర్ మంచి అవసరం ఉందంటుంది గురు. గురు, ఆ పిట్టని పట్టేయాలి గురు. ఇంతకీ కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ. ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దు, ఎన్నిసార్లు చెప్పారు. పోనీ మరో కేసు, రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కలర్ ఎలా ఉంటుంది? ఇష్టం అనక సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే, తాచు పావుల ఫోట మీద నిలబడి ముస కొట్టింది, కష్టమంది. చిట్టుని చిట్టు తిట్టకుండా తన మాకు ఊరుకున్నాడా? కొట్టిన తోట కొట్టకుండా కొట్టాడు. అంతే, కష్టపోయింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను శపథం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతిల్లు కూడా అటువైతే ఉంది.
వాడిని కదిపి చూస్తాను. కదిపేయబడి. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కల్పన లేకుండా ఉంటాయా? ఏమంటా చుంకి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురాగా? ఓషానా? అదే నిన్నటి దాకా మూతి ముడుచుకొని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్ ఫోర్ చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు.